ఫస్ట్ క్వశ్చన్ బాగా ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది. సో మనం ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ చెప్పాము. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సెకండ్ థర్డ్ చెప్పేసి మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి వస్తాం. చూడండి, ఇఫ్ z is equal to x plus iy and if the point p in the argand plane, మామూలుగా కోఆర్డినేట్ ప్లేన్ అంటాం కదా, దీన్ని ఏమంటాం xy ప్లేన్ ని కోఆర్డినేట్. ఇక్కడ ఆర్గాన్ ప్లేన్ రిప్రజెంట్స్ జెడ్ ని ఏది రిప్రజెంట్ చేస్తుందంటే ఆర్గాన్ ప్లేన్. ఇంతవరకు వేస్ట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫైండ్ ద లోకస్ ఆఫ్ జెడ్ సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్ z minus 3 plus i mod z minus 3 plus i is equal to 4. mod z minus 3 plus i is equal to 4. మామూలుగా మనకు నంబర్స్ లో మోడ్ అంటే ఏమంటే మనకు తెలుసు, నెగిటివ్ వాల్యూని పాజిటివ్ చేస్తుంది, పాజిటివ్ వాల్యూని పాజిటివ్ గానే ఉంచుతుంది. కానీ ఇక్కడ మోడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². చాలా మందికి తెలియదు ఇది. మోడ్ x ప్లస్ iy అంటే ఏం సార్? మోడ్ x ప్లస్ iy అంటే ఏమి? మోడ్ x ప్లస్ iy x² ప్లస్ y². మోడ్ x మైనస్ iy ఎంత సార్ అంటే దట్ ఈస్ ఆల్సో x² ప్లస్ y². మాడ్యులస్, దీని మాడ్యులస్ ఎంత చెప్పండి? 3 minus 2i మాడ్యులస్ ఎంత? 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 9 plus 4 ఎంత అంటే 13, రూట్ 30. మరి దీని మాడ్యులస్ ఎంత చెప్పండి? రూట్ 2. ఐ పక్కన -1 ఉంటుంది. -1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. 1 స్క్వేర్ అంటే 1, 1 plus 1 ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది. సరేనా? సో మాడ్యులస్ ఈ విధంగా కనుక్కోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ బాగా చదవండి. జెడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కాంప్లెక్స్ నంబర్స్ క్వశ్చన్స్ లో మీరు వినండి, మాట్లాడద్దండి. కాంప్లెక్స్ నంబర్స్ క్వశ్చన్స్ లో జెడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా జెడ్ అంటే x ప్లస్ iy తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఏం రాసుకుంటారంటే గివెన్ దట్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy, ఇట్స్ ఎ కాంప్లెక్స్ నంబర్. అండ్ నువ్వు ఇంకో ఈక్వేషన్ ఇచ్చినాడు, మోడ్ z మైనస్ 3 ప్లస్ i ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు అంటే 4 ఇచ్చినాడు. ఎంత ఇచ్చాడు? 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలంటే z వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా z x ఈక్వల్ టు కాదు నాన్న, z ఈక్వల్ టు x ప్లస్ iy తీసుకోవాలి. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో a ప్లస్ ib తీసుకుంటారు. ఏ విధంగా ఎలా తీసుకున్నా ఒకటే, కానీ స్టాండర్డ్ గా x ప్లస్ iy తీసుకోండి. మొత్తం చాప్టర్ అంతా ఒక చోట a ప్లస్ ib, ఒక చోట x ప్లస్ iy. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. నాకేం కన్ఫ్యూజన్ లేదు, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో జెడ్ అంటే నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తానంటే x ప్లస్ iy మైనస్ 3 ప్లస్ i ఈజ్ ఈక్వల్ టు 4. బాగా చూస్తే ఇవి రెండు ఏమవుతాయంటే రియల్ పార్ట్స్ అవుతాయి, ఇవి రెండు ఇమాజినరీ పార్ట్స్ అవుతాయి. రియల్ పార్ట్స్ ఒక బ్రాకెట్ లో రాస్తాను x మైనస్ 3, ఇమాజినరీ పార్ట్స్ లో i కామన్ చేస్తాను, i ఇంటూ y మైనస్ 3 సారీ i ఇంటూ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. ఎందుకంటే ఈ రెండిట్లో కదా మనం కామన్ చేస్తాం, ఇది y మైనస్ 3 కాదు, y ప్లస్ 1 వస్తుంది. మామూలుగా mod x ప్లస్ iy అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². సో ఇదంతా x అనుకోండి, ఇదంతా y అనుకోండి. mod x ప్లస్ iy అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². x² అంటే x మైనస్ 3 హోల్ స్క్వేర్, y² అంటే y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈడ 4 ఉంటుంది. సరేనా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఎందుకు సార్ అంటే రూట్ వెళ్ళిపోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలా. సో 4² ఎంత వస్తుందంటే 16 అవుతుంది. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, a² అంటే x², b² అంటే 9 మైనస్ 6x. దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ చేయాలా, y² ప్లస్ 1 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 16. ఇప్పుడు ఫస్ట్ x² రాయాలి, తర్వాత y² రాయాలి, తర్వాత x టర్మ్ రాయాలి, తర్వాత y టర్మ్ రాయాలి. కాన్స్టెంట్స్ రెండు ఉన్నాయి. 9 ప్లస్ 1 10 మైనస్ 16 ఎంత అంటే మైనస్ 6 వస్తుంది, ఈక్వల్ టు 0. 9 ప్లస్ 1 10, 9 ప్లస్ 1 ఎంత 10 మైనస్ 16 ఎంత మైనస్ 6 ఈక్వల్ టు 0. చూడంగానే మీరు చెప్పేయచ్చు సార్ ఇది సర్కిల్ ఈక్వేషన్ అనేసి. సో ఈ లోకస్ ఆఫ్ జెడ్ దేన్ని రిప్రజెంట్ చేస్తా ఉందంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. క్వశ్చన్ ఒక్కసారి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఏం మనకి అడిగినాడంటే ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ iy, ఇక్కడ నుంచి చూడు ఫైండ్ ద లోకస్ ఆఫ్ జెడ్ అంటాను. జెడ్ కనుక్కోమని కాదు నీకు చెప్పిండేది, లోకస్ ఆఫ్ జెడ్. లోకస్ ఆఫ్ జెడ్ అంటే దాని పాత్, దాని మూవ్మెంట్ ఎలా ఉంటుంది అంటే సర్కులర్ పాత్. సరేనా? ఇప్పుడు నీకు ఇక్కడ ఏదో ఒక అనిమల్ తిరుగుతా ఉంది. అది ఎలా తిరుగుతా ఉంది అంటే సార్ అది స్క్వేర్ షేప్ లో తిరుగుతా ఉంది, రెక్టాంగులర్ షేప్ లో తిరుగుతా ఉంది, లేదా స్క్వేర్ రౌండ్ గా తిరుగుతా ఉంది, అలా చెప్తాం కదా. అలా జెడ్ యొక్క పాత్ ఏమి అంటే దాని యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ సర్కులర్ పాత్. సో లోకస్ ఆఫ్ జెడ్ ఈస్ ఏ సర్కిల్, రిప్రజెంట్స్ ఏ సర్కిల్. అర్థమైందా?
ఎలా చెప్పగలిగినారు సార్ అంటే ఆన్సర్ దేంట్లో ఎలా వచ్చింది x² + y². ఇది ఏం ఈక్వేషన్ x² + y² + 2gx + 2a జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నంబర్స్. 4 కాంప్లెక్స్ నంబర్స్ ఇచ్చినారండి. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. ఆర్ ద వర్టైసెస్ ఆఫ్ ఏ రాంబస్. ఆర్ ద వర్టైసెస్ ఆఫ్ ఏ రాంబస్. రాంబస్ గురించి మనకు తెలియకపోయినా కొద్దిగా తెలిసి ఉండాలి. రాంబస్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కానీ డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం ఫిగర్ సార్ ఇది అంటే ఇది స్క్వేర్ అవుతుంది, ఇది స్క్వేర్ అవుతుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇది ఏం ఫిగర్ సార్ ఇది అంటే రెక్టాంగిల్ అవుతుంది. ఏమవుతుంది? రెక్టాంగిల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి అంటే ఈ విధంగా వచ్చినటువంటి ఫిగర్ ని మనం ఏమంటామంటే రాంబస్. సరేనా? రాంబస్ లో ఏమవుతుందంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. నేను ఇంకా పర్ఫెక్ట్ గా డ్రా చేయలే. మీకు రాంబస్ ఫిగర్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. నాకు కొంచెం ఈ డయాగ్రామ్స్ కొంచెం కష్టం, అందుకే నేను ఎప్పుడు కాపీ పేస్ట్ చేస్తాను. సో రాంబస్ యొక్క ప్రాపర్టీస్ చూసుకోండి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏబి ఎక్కడ వదిలేసినాం? బి కాడ కదా. నెక్స్ట్ ఏం చెప్తాం? బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. డిఏ బోత్ ఆర్ సేమ్. డిఏ బోత్ ఆర్ సేమ్. ఏబి బిఏ బోత్ ఆర్ సేమ్. అర్థమవుతుందా? నెక్స్ట్ లాస్ట్ లో ఏం చూపించాలంటే ఏసీ నాట్ ఈక్వల్ టు బిడి. ఏసీ అంటే ఒక డయాగోనల్ ఇట్లా అడ్డంగా వస్తుంది, ఆపోజిట్ సైడ్స్ ని కనెక్ట్ చేస్తుంది. సో డయాగోనల్స్ నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, మాట్లాడద్దండి. ఫస్ట్ ఇది ఏముందంటే -2 + 7a. -2 + 7a. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు సార్ అంటే -2 + 7a. దీన్ని ఆర్డర్డ్ పేరుగా రాసుకోవాలా, -2, 7. బి ఎంత ఇచ్చినాడు సార్ అంటే ఇది తుడిపేస్తే తెలుస్తుంది, -3/2 + i/2 ఇచ్చినాడు. i/2 -3/2, 1/2. -3/2, 1/2. అర్థమవుతుందా? థర్డ్ వన్ ఏమి ఇచ్చినాడు అంటే 4 - 3a. సో సి ఈజ్ ఈక్వల్ టు 4 - 3a, 4, -3 అని రాసుకోవచ్చు. సో డి ఈజ్ ఈక్వల్ టు 7/2 × 1 + a, 7/2 × 1 + a. అంటే రియల్ పార్ట్ కూడా 7/2, ఇమాజినరీ పార్ట్ 7/2తో మల్టిప్లై చేస్తే అదే కదండి వచ్చేది, 7/2, 7/2. అర్థమవుతుందా? సో నీ దగ్గర ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి సార్ అంటే ఫస్ట్ ఏబి కనుక్కోవాలా. ఈ క్వశ్చన్ మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. ఒక్క క్వశ్చన్ మీరు బాగా వింటే సెకండ్ క్వశ్చన్ నుంచి మీరు చేసుకోవచ్చు, థర్డ్ క్వశ్చన్ నుంచి. ఎందుకంటే థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ సేమ్ థర్డ్ క్వశ్చన్ లాగా ఉంటుంది. చూడండి ఫస్ట్ ఏం కనుక్కుంటానంటే నౌ ఏబి ఈజ్ ఈక్వల్ టు, ఏబి అంటే ఏం సార్ అంటే √x2 - x1². ఇది x1/1, ఇది x2/2. x2 - x1² ఎంత అవుతుంది సార్ అంటే x2 అంటే -3/2 అన్నారు. సో -3/2 x2 -x1. ఆల్రెడీ x1 దేంట్లో ఉంది? మైనస్ లో ఉంది. సో -2 ఏం రాసుకుంటానంటే +2² y2 - y1. y2 అంటే రెండవది 1/2 - 7². అర్థమవుతుందా? సో ఇక్కడ 2 × 2 = 4 అవుతుంది. -3 + 4/2. 4లో 3 పోతే ఎంత సార్ అంటే 1. 1/2 స్క్వేర్ చేస్తే ఎంత సార్ అంటే 1/4 వస్తుంది. సో ఈ బ్రాకెట్ అంతా ఎంత వస్తుందంటే 1/4. 1/2 - 7 ఎంత వస్తుందంటే 7 × 2 = 14. 1 - 14/2 -13/2 స్క్వేర్ చేస్తే -13 ఏమవుతుందంటే 169. మైనస్ ప్లస్ అయిపోతుంది. 13 ఎంత అంటే 169. 2 × 2 = 4. చాలా మంది 13² అంటే 26 అంటారు, తప్పు. 13 × 169. 2² అంటే 4 కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే +169/4. ఎప్పుడైతే ఎల్సిఎం ఈక్వల్ అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే పైకి యాడ్ చేసుకోవచ్చు. 1 + 169/4. 169 ఒక 1 యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 170. సో మొత్తం ఆన్సర్ ఎంత అంటే √170/4. అప్పుడు రూట్ పైదానికి సపరేట్గా కింద దానికి సపరేట్గా రాసుకోవాలి. అలా రాస్తే ఏమవుతుందంటే చూడండి, √170 / √4. √4కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది 2, కానీ √170కి లేదు, అట్లే వదిలేసేయండి. సో √170/2 ఈజ్ ద ఆన్సర్. సో ఏబి వాల్యూ ఎంత వచ్చిందంటే √170/2. నెక్స్ట్ బీసీ ఎంత వస్తుందంటే చూడండి అన్న, దీంట్లో ఒక టెక్నిక్ ఉంది, చూపిస్తాను, బాగా చూసుకోండి. ఇప్పుడు మనకు ఏబి తర్వాత లాస్ట్ లో బీకి వదిలినాం కదా, బి నుంచి స్టార్ట్ చేయాలి. బీసీ కంటే ఫార్ములా ఏం సార్ అంటే చూడండి నాన్న, ఫస్ట్ వినండి. x2 - x1. x2 అంటే ఇది, x2 అంటే 4,
x1 అంటే ఇది అర్థమవుతుందా 4 + 3/2 4 + 3/2 హోల్ స్క్వేర్ చూడండి అన్న y2 - y1 -3 - 1/2 -3 - 1/2 హోల్ స్క్వేర్ ఇదంతా మీరు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంతే సేమ్ వస్తుంది ఫస్ట్ది కరెక్ట్గా చేసింటే నువ్వు అన్నీ సేమ్ వస్తాయి సరేనా నువ్వు చెక్ చేసుకో కావాలంటే చూడు ఎంత అవుతుంది 4 + 3/2 చేసి చూపిస్తా చూడు 2 4 జార్ ఎంత 8 8 + 3 ఎంత 11/2 11/2కి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది అంటే 121/4 నెక్స్ట్ ఈ పక్క చూడండి -6 - 11/2 -6 - 11 అంటే -17 17కి స్క్వేర్ చేయాల 17 స్క్వేర్ అంటే 289 289/4 వస్తుంది కదా 289 వస్తుందా 17 స్క్వేర్ అంటే 15 స్క్వేర్ అంటే 225 కరెక్టే లేదు 289 వస్తుంది 289/4 289/4 సో పైన ఉండే నంబర్స్ మనం ఏం చేసుకోవాలా యాడ్ చేసుకోవాలా రావడం లేదే ఎక్కడ తప్పు ఉందే ఒక్క నిమిషం ఏడో చిన్న మిస్టేక్ చేసినాం ఇది చూసుకోండి ఎంత వస్తుంది 4 + 3/2 సరిపోయింది -3 11 కాదు నాన్న ఇది 1/2 సరేనా అది మిస్టేక్ సో 2 4 జార్ ఎంత 8 8 + 3 ఎంత 11/2 11/2 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది అంటే 121/4 ఇక్కడ -6 -6 - 1 అంటే -7 -7 స్క్వేర్ చేస్తే 49/4 121 ఒక 49 ఎంత అంటే 170/4 ఎంత √170/4 అంటే ఎంత అంటే √170/2 నెక్స్ట్ ఏబి అయిపోయింది బీసీ అయిపోయింది నౌ యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ సిడి కూడా సేమ్ అదే విధంగా సిడి అంటే ఈ రెండు x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 7/2 - 4 హోల్ స్క్వేర్ y2 - y1 అంటే 7/2 + 3 హోల్ స్క్వేర్ +3 హోల్ స్క్వేర్ చేయకుండానే డైరెక్ట్ గా ఏం రాసేయచ్చు అంటే √170/2 √170/2 అర్థమైందా నెక్స్ట్ సిడి తర్వాత ఏం కనుక్కోవాలంటే డిఏ అంటే ఈ రెండు నాన్న ఈ రెండు డిఏ అంటే చూడండి ఏం రాసుకోవచ్చు అంటే 7/2 + 2 హోల్ స్క్వేర్ ఎందుకు పైన -2 ఉంది కాబట్టి నెక్స్ట్ ఇది చెప్పండి 7/2 - 7 హోల్ స్క్వేర్ -7 హోల్ స్క్వేర్ 2 2 జార్ ఎంత సార్ అంటే 4 7 ఒక 4 ఎంత 11 11/2 స్క్వేర్ చేస్తే 121/4 121/4 ఇక్కడ 2 7 జార్ 14 7 - 14 అంటే -7 అంటే 49/4 వస్తుంది ఎంత వస్తుంది 49/4 ఎంత వస్తుంది సార్ అంటే సేమ్ √170/2 వస్తుంది అన్ని ఈక్వల్ వస్తాయి కానీ ఇక్కడే కంక్లూడ్ చేయకూడదు మీరు నెక్స్ట్ ఏసీ కనుక్కోవాలా ఏసీ అంటే ఏమి సార్ అంటే ఈ రెండు చూసుకోండి ఏసీ అంటే చూడండి √4 + 2 హోల్ స్క్వేర్ 4 + 2 హోల్ స్క్వేర్ -3 - 7 హోల్ స్క్వేర్ 4 + 2 అంటే ఎంత 6 స్క్వేర్ అంటే ఎంత 36 వస్తుంది ఈడ రెండు మైనస్ యాడ్ చేస్తే -10 స్క్వేర్ చేస్తే 100 √136 వస్తుంది √136 నెక్స్ట్ ఏసీ అయిపోయింది బీడీ కనుక్కోవాలా ఇవి రెండు డయాగోనల్స్ బీడీ ఎంత వస్తుంది సార్ అంటే చూడండి √, బీకి డీకి ఎంత వస్తుంది 7/2 + 3/2 7/2 + 3/2 హోల్ స్క్వేర్ ఎంత 10/2 10/2 అంటే 5 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 25 వస్తుంది 7/2 - 1/2 6/2 అంటే 3 వస్తుంది 3 స్క్వేర్ అంటే 9 మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తా చూడు బీడీ అంటే ఇది నాన్న బీడీ అంటే అది చూడండి ఒకసారి చేసి చూపిస్తా 7/2 + 3/2 హోల్ స్క్వేర్ వస్తుంది కింద x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y 7/2 - 1/2 హోల్ స్క్వేర్ 7 + 3 కింద ఎల్సిఎం సేమ్ కాబట్టి 5 యాడ్ చేస్తా 7 + 3 ఎంత 4 కాదు 10/2 అంటే 5 వస్తుంది 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది ఇక్కడ 7 - 1 ఎంత 6/2 అంటే 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది 25 ఒక 9 ఎంత అంటే 34 సో బీడీ వాల్యూ ఎంత అంటే 34 బీడీ వాల్యూ ఎంత అంటే √34 సో రెండు నాట్ ఈక్వల్ √136 నాట్ ఈక్వల్ టు కానీ క్లియర్లీ కింద ఏం రాసుకోవచ్చు అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ ఆల్సో ఏసీ నాట్ ఈక్వల్ టు బీడి హెన్స్ the given points, the given vertices form a rhombus. The given vertices ABCD form a rhombus.
రాంబస్ ని ఫామ్ చేస్తున్నాయి. కావాలంటే వర్కింగ్ ఇక్కడ ఉంది చూడండి. నేనైతే ప్రతిదీ చేసిన, నాకైతే ఇక్కడ నాకు ఇబ్బంది లేదు, నేను కాపీ పేస్ట్ చేస్తాను డైరెక్ట్ గా. దీని తర్వాత అది రాసేయండి. కానీ ఇది రాయాలా, ఇది రాయకుండా డైరెక్ట్ గా √170/2 రాస్తే ఎక్కడి నుంచి వచ్చింది చేయాలి. సరేనా? ఈ క్యాలిక్యులేషన్ అబ్బాయి రఫ్ లో చేసింటాడనే ఒక ఉద్దేశం వస్తుంది. కానీ ఫస్ట్ దన్నా కరెక్ట్ గా చేయండి, ఫస్ట్ ఇది మాత్రం ఇది రాస్తే అన్ని ఇది రాయండి. సరేనా? అర్థమవుతుందా? ఇది ఎక్కడ చేసుకుంటారు? రఫ్ లో చేసుకొని పెన్సిల్తో రాసుకోండి. లేదు సార్ నా క్యాలిక్యులేషన్ ఏముంది ఈజీ నేను చేస్తానంటే చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చెప్పేసిన, క్వశ్చన్ నెంబర్ 2 చెప్పేసిన. ఇంకా మిగిలిండేది క్వశ్చన్ నెంబర్ 1. బాగా అబ్జర్వ్ చేయండి, అంత ఈజీ కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. ఇఫ్ Z3 minus Z1 divided by Z2 minus Z1 is a real number, show that the points represented by the complex number Z1, Z2, Z3 are collinear. First collinear అంటే తెలియాలా? ఫస్ట్ ఇయర్ 1B లో చెప్పాను. మోర్ దాన్ 2 పాయింట్స్ ఒకే లైన్ పైన ఉంటే అటువంటి పాయింట్స్ ఏమంటారంటే కోలీనియర్ పాయింట్స్ అంటారు. అంటే ఈ Z1, Z2, Z3 వచ్చేసి ఒకే లైన్ పైన ఉంటాయి. ఇది Z1, ఇది Z2, ఇక్కడెక్కడో Z3 ఉంటుంది, ఇక్కడెక్కడో Z3 ఉంటుంది. అర్థమైందా? సో ఇటువంటి పాయింట్స్ ని మనం ఏమంటామంటే కోలీనియర్ పాయింట్స్ అంటాం. కోలీనియర్ పాయింట్స్. మామూలుగా ఏబిసి పాయింట్స్ కొలీనియర్ అయితే కండిషన్ ఏమంటే స్లోప్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏబి, స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ. రెండిట్లో ఏ కామన్ ఉండే విధంగా చూసుకోండి. స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ ప్రూవ్ చేయాలి. లేదు సార్ స్లోప్ ఆఫ్ బీసీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బిఏ, ఎట్లయినా ఉంటాయి, ఎట్లయినా ఉంటాయి. రెండిట్లో కామన్ బి అన్న ఉండాలా, ఏ అన్న ఉండాలా, సి అన్న ఉండాలా. లేదు సార్ రెండిట్లో సి పెట్టుకుంటా, స్లోప్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ, ఎట్లయినా ఒకటి ప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ Z1, Z2, Z3 వచ్చింది. ఫస్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలా? Z1 అంటే ఇచ్చినాడా? ఇవ్వలేదు. మామూలుగా Z అంటే ఏమి? X ప్లస్ IY. Z1 ఇవ్వకపోతే ఏం చేస్తారంటే X1 ప్లస్ IY1 అని రాసుకోండి, Z2ని X2 ప్లస్ IY2, Z3ని X3 ప్లస్ IY3 అని రాసుకోండి. ప్రాబ్లం అంతా ఈజీ, నువ్వే చేసేసుకోవచ్చు. సో చూడండి నాన్న, ఫస్ట్ Z1 రాస్తాను, లెట్ అని రాసుకోవాలి. Z1 ఎంత అంటే X1 ప్లస్ IY1, అలాగే Z2 ఎంత అంటే X2 ప్లస్ IY2. ఎడన I2 రాశారు, IY2. నెక్స్ట్ Z3 I3 రాశారు, X3 ప్లస్ IY3. కానీ ఇక్కడ దీన్ని ఆర్డర్డ్ పేరుగా రాయాలి. X1, Y1, దీన్ని X2, Y2, దీన్ని X3, Y3 గా రాసేసి ఫస్ట్ వన్ ఏ అనుకోండి. ఏ అన్నా Z1 అన్నా ఒకటే, బి అన్నా Z2 అన్నా ఒకటే, సి అన్నా Z3. ఇది ఇనీషియల్ వర్కింగ్. నా వాడు ఏమన్నాడు క్వశ్చన్ లో ఒక నంబర్ ఇచ్చినాడు. ఏమని అంటే Z3 మైనస్ Z1 డివైడెడ్ బై Z2 మైనస్ Z1. ఇది రియల్ నంబర్ అంటున్నాడు. రియల్ నంబర్ అంటే ఏమి నాకు అది చెప్పండి. రియల్ నంబర్ అంటే ఇమాజినరీ పార్ట్ 0 ఉంటుంది. సరేనా? ఇప్పుడు Z ఈజ్ ఏ రియల్ నంబర్ అంటే అందులో I ఉండదు. Z ఈజ్ ఈక్వల్ టు మామూలుగా ఏం రాస్తాం? X ప్లస్ IY కదా, X ప్లస్ IY. ఒకవేళ Z ఈజ్ ఏ రియల్ నంబర్ అంటే Y వాల్యూ ఎంత పెట్టుకోవాలంటే 0. సరేనా? ఉండదు, అంతే కదా రియల్ నంబర్ అంటే. ఒకవేళ Z ఈజ్ ఏ ఇమాజినరీ నంబర్ అంటే X ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి. అర్థమైపోయిందా? Z ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ IY నాన్న. నేనేమంటానంటే అమ్మా Z నువ్వు తీసుకున్న Z వచ్చేసి రియల్ నంబర్ అమ్మా అంట. సార్ అంటే Y ఈక్వల్ టు 0 సార్. ఎలా చెప్పినావు అమ్మా? సార్ రియల్ నంబర్లో I ఉండదు కదా సార్, I ఉండకూడదు అంటే Y 0 అవ్వాలి కదా సార్. సరేనా అమ్మా, నువ్వు తీసుకున్న Z వచ్చేసి ఇమాజినరీ నంబర్ అమ్మా, అది మొత్తం ఇమాజినరీ నెంబర్. Z అంటే ఏమి? కాంబినేషన్ ఆఫ్ బోత్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. సో ఇమాజినరీ నంబర్ అంటే సార్ X 0 సార్, ఎందుకంటే X రియల్ నంబర్ కదా, రియల్ నంబర్ ఉండకూడదు. ఇమాజినరీ అంటే కేవలం I మాత్రమే ఉండాలి, అంటే X 0 అవుతుంది. సో ఇప్పుడు వాడు దీన్ని ఏమంటున్నాడంటే ఈ పార్ట్ని ఏమంటున్నాడంటే వాడు రియల్ నంబర్ అంటున్నారు. రియల్ నంబర్ అంటే ఫస్ట్ దీన్ని X ప్లస్ IY ఫామ్ లో రాసి ఇమాజినరీ పార్ట్ ని ఈక్వల్ టు 0 చేసుకుంటే సరిపోతుంది కదా. సో ఒక్కసారి నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి, వేరేటివి చెప్పొద్దండి. Z3 ఎంత చెప్పండి? X3 ప్లస్ IY3. కరెక్టేనా? అర్థమైందా?
నెక్స్ట్ బ్రాకెట్స్ కావాలంటే పెట్టుకోండి, లేకపోతే తీసేయండి. z1 ఎంత అంటే x1 ప్లస్ i y1, కానీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ x1 మైనస్ i1. సరిపోయిందా? కింద చెప్పండి z2 x2 ప్లస్ i y2 మైనస్ x1 మైనస్ i1. సార్ ఈ రెండు ఈ రియల్ పార్ట్ సార్, ఈ రెండు ఇమాజినరీ పార్ట్ సార్. రెండు ఏవేవైతే రియల్లో ఏవేవైతే ఇమాజినరీలో సపరేట్ గా రాసుకునేస్తా. చూడు x3 మైనస్ x1 ప్లస్ i ఇంటూ y3 మైనస్ y1 హోల్ డివైడెడ్ బై కింద ఎంత సార్ అంటే x2 మైనస్ x1 ప్లస్ i ఇంటూ y2 మైనస్ y1. చాలా మంది వచ్చేసింది కదా సార్ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్. ఇది కిందది లేకపోతే వచ్చేసినట్టే. కింద ఎప్పుడు కాంప్లెక్స్ నెంబర్ రాకూడదు. ఎలాగైతే ఆన్సర్ మ్యాథ్స్ లో 1/-2 రావస్తే ఏం చేస్తాం, -1/2 చెప్తాము. అలాగే కాంప్లెక్స్ నెంబర్ లో ఎప్పుడు కూడా డినామినేటర్ లో కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు. మరి ఏం చేయాలి సార్ అంటే రేషనలైజ్ చేయాలి. ఏం చేయాలా? ఎలా చేయాలి సార్? చాలా కష్టం అంటే చాలా ఈజీ. ఏడు ఏముంటే అదే రాసేయనన్నా. ఇది ఏముంటే ఒక్క నిమిషం వినండి, మాట్లాడద్దండి. ఏడు ఏముంటే అది రాసేయండి, వేరేది ఆలోచించద్దండి. x2 మైనస్ x1 ప్లస్ i ఇంటూ y2 మైనస్ y1 ఒక్క నిమిషం నాన్న. డివైడెడ్ బై x2 మైనస్ x1 ప్లస్ i ఇంటూ y2 మైనస్ y1. కింద ఏముంటే అదే రాసిన న్యూమరేటర్లో డినామినేటర్లో. కానీ ఇప్పుడు ఒక చేంజ్ చేస్తా. కింద ఆడ ప్లస్ ఉంది కాబట్టి ఈడ మైనస్ i పెట్టుకుంటా. కింద ఆడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ i పెట్టుకునేస్తా. ఇప్పుడు ఒకవేళ కింద మైనస్ ఉంటే సార్ అప్పుడు ప్లస్ పెట్టుకుని మల్టిప్లై చేస్తా. సో ఈ పార్ట్ ఏమంటారంటే రేషనలైజింగ్ ద డినామినేటర్. అంత ఇంగ్లీష్ రాకపోతే జస్ట్ ఇది రాసేయండి. ఇంగ్లీష్ బాగా రావాలి. రైట్ సైడ్ రేషనలైజ్ చేశారు. అవును, i పక్కన y2 మైనస్ అనేది మారుతుందా సార్? అది మారదు. కేవలం i పక్కన ఉండే సింబల్ మారుతుంది. లోపల బ్రాకెట్ లోపల నువ్వు టచ్ చేయలేవు దాన్ని టచ్ చేయలేవు. సింపుల్ ఎగ్జాంపుల్, నేను లోపల ఉన్నా, లాక్ చేసుకున్నా, లోపల రాదు యాడొస్తావు, లాక్ ఓపెన్ చేయాలి. అలాగా ఆ బ్రాకెట్ ఓపెన్ అయితే కానీ నువ్వు దాన్ని టచ్ చేయలేవు సింబల్. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడు ఎలా మల్టిప్లై చేయాలి సార్ అంటే, చూడండి అన్న, ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఇది పోయేసి వీడిని మల్టిప్లై చేస్తుంది, ఇది పోయేసి వాడిని మల్టిప్లై చేస్తుంది. దాంతో అయిపోయింది. మళ్ళీ ఇది పోయేసి దీన్ని సార్, ఇది పోయేసి దాన్ని మల్టిప్లై చేస్తుంది, ఇది పోయేసి దాన్ని మల్టిప్లై చేస్తుంది, ఇది పోయేసి దాన్ని, ఇది పోయేసి దాన్ని, ఎట్లయినా చేసుకోవచ్చు నాన్న. ఎనీవే నువ్వు దీంట్లోంచి ఒకటి తీసుకుపోయి దాన్ని ఇద్దరిని మల్టిప్లై చేయొచ్చు. లేకపోతే దాంట్లోంచి ఒకటి తీసుకొచ్చి మామూలుగా అయితే సెకండ్ వన్ లోంచి తీసుకుంటాము. x2 మైనస్ x1 వచ్చేసి ఫస్ట్ ఇద్దరిని మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసి చెప్పండి ఎంత అవుతుందో, విచ్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ ఏమొస్తుందంటే x2 మైనస్ x1 ఇంటూ x3 మైనస్ x1 ప్లస్ i ఇంటూ x2 మైనస్ x1 ఇంటూ y3 మైనస్ y1. x2 మైనస్ x1 పోయి వీళ్ళిద్దరిని మల్టిప్లై చేసి వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మైనస్ ఐతో వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. అది కింద లైన్లో రాస్తా. మైనస్ ఐ ఇంటూ x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ i ఇంటూ i ఎంత, i స్క్వేర్, y3 మైనస్ y1 into y2 minus y1 whole divided by కింద a plus b into a minus b, a square minus b square. a square అంటే ఎంత సార్ అంటే x2 minus x1 whole square minus b square అంటే i square y2 minus y1 whole square. i స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి ఇదంతా ప్లస్ అయిపోతుంది. ఈడ i స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది. సో ఇవి రెండు ఏమవుతాయంటే ఫస్ట్ ది లాస్ట్ ది రియల్ పార్ట్స్ అయిపోతాయి. ఇవి రెండు ఏం పార్ట్స్ అయిపోతాయంటే ఇమాజినరీ పార్ట్స్. రియల్ పార్ట్ సపరేట్ గా, ఇమాజినరీ పార్ట్ సపరేట్ గా రాసుకోవాలి. రియల్ పార్ట్ సపరేట్ గా, ఇమాజినరీ పార్ట్ సపరేట్ గా రాసుకోవాలి. అర్థమవుతుందా? సో చూడండి, ఫస్ట్ ది లాస్ట్ ది ఒకసారి రాసుకుంటాను. x2 మైనస్ x1 ఇంటూ x3 మైనస్ x1 ప్లస్ y3 మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y1. అర్థమవుతుందా? ఈ మిడిల్లో ఉన్న రెండిట్లో i కామన్ చేస్తాను. i కామన్ చేస్తే ప్లస్ i ఇంటూ x2 మైనస్ x1 ఇంటూ y3 మైనస్ y1 మైనస్ ఆఫ్ x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1. డినామినేటర్ రెండిటికి ఒకటే. ఏమి
x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. కానీ ఇది అంతా దేని వాల్యూ సార్ అంటే z3 మైనస్ z1 బై z2 మైనస్ z1 వాల్యూ. ఇది రియల్ నెంబర్ అన్నాడు కాబట్టి ఇమాజినరీ పార్ట్ని ఈక్వల్ టు 0 చేసుకోవాలా. ఇమాజినరీ పార్ట్ కింద ఈ వాల్యూ రాసుకొని ఈక్వల్ టు 0 చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సరేనా? అది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను.